క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల బారిన పడాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ సంస్థలు సుమారు 4-5 రూపాయల వడ్డీని వసూలు చేస్తాయి. వీటికి తోడు పెనాల్టీలు కూడా తోడైతే ఆ భారం మోపెడవుతుంది. బిల్లు కట్టలేక నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. ఈ అప్పు కొండలా పెరిగిపోతూ ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచదు. ఈ సిచ్యువేషన్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడం ఒకటే మార్గమని చాలా మంది భావిస్తారు. అలా ఈ క్రెడిట్ కష్టాల నుంచి బయటపడాలని చూస్తారు. పేరుకు తగ్గట్టే ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించి చేసుకునే పరిష్కారం వన్ టైం సెటిల్మెంట్. అప్పు తీర్చలేని వాళ్ళు, అసలు కంటే వడ్డీ భారం ఎక్కువగా భరించిన వారు, ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేసిన వాళ్ళు సాధారణంగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. తాత్కాలిక ఊరటనిచ్చే ఈ సెటిల్మెంట్ మన ఆర్థిక మూలాలను, భవిష్యత్తు లక్ష్యాలను తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తుందని చాలా మందికి తెలియదు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ ఏకంగా 50 నుంచి 100 పాయింట్లు పడిపోవడమే కాదు, కొన్నేళ్ల పాటు ఇది వారిని పట్టి పీడిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అసలేమీ రాకపోవడం కన్నా వన్ టైం సెటిల్మెంట్ తో ఎంతో కొంత వచ్చినా మేలే కదా అనే భావనతో వ్యవహరిస్తాయి. ఉదాహరణకు ఓ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అసలు 1,50,000, వడ్డీ కింద 3 లక్షలు కట్టాలని అనుకుందాం. రుణగ్రహీత చేతులెత్తేస్తే కనీసం అసలు దానిపైన ఎంతో కొంత వడ్డీని రాబట్టుకోవాలని బ్యాంకులు చూస్తాయి. చివరికి 1,00,000-1,50,000 వచ్చినా చాలనుకుని అక్కడితో డీల్ ని క్లోజ్ చేసేస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 90 రోజుల పాటు అప్పు కట్టకపోతే మొండి బకాయి ఎన్పీఏగా మారిపోతుంది. 180 రోజులు దాటితే రైట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైట్ ఆఫ్ చేయకుండా ఎంతో కొంత సెటిల్ చేసుకుంటాయి బ్యాంక్స్. ఇలా సెటిల్ చేసుకున్న లోన్ల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలకు ఇచ్చేస్తాయి. భవిష్యత్తులో ఆ వ్యక్తికి అంత ఈజీగా మళ్ళీ లోన్లు పుట్టకుండా ఈ వివరాలను తెలియజేస్తాయి. సాధారణంగా మనం ఏదైనా లోన్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్లోజ్డ్ అనే పేరుతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని ఇస్తాయి. కానీ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే సెటిల్డ్, పార్షియల్లీ సెటిల్డ్ పేరుతో సిబిల్ రికార్డ్స్ లో ఉండిపోతుంది. వన్ టైం సెటిల్మెంట్ తో సిబిల్ స్కోర్ పై తీవ్ర ఎఫెక్ట్ ఉంటుంది. కేసును బట్టి కనిష్టంగా 20 పాయింట్ల నుంచి గరిష్టంగా 100 పాయింట్ల వరకు క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. లోన్ ఎన్నిసార్లు డిఫాల్ట్ అయ్యారు అనే దానిపై కూడా క్రెడిట్ స్కోర్ నష్టం ఆధారపడి ఉంటుంది. ఈ సెటిల్డ్ స్టేటస్ మన సిబిల్ రిపోర్ట్ లో కొన్నేళ్ల పాటు ఉంటుంది. ఆ టైంలో లోన్స్ రావడం అసంభవమేమీ కాదు, కానీ సులభంగా రావు. ఎందుకంటే మీకు ఆర్థిక స్థిరత్వం లేదని సంస్థలు అర్థం చేసుకుంటాయి. కొత్తగా లోన్ ఇచ్చేందుకు ధైర్యం చేయవు. అందుకే మనం ఎదుగుతున్న క్రమంలో చిన్న వయసులో లోన్లు సెటిల్ చేసుకుంటే భవిష్యత్తుపై చాలా ప్రభావం ఉంటుంది. కీలకమైన టైమ్స్ లో హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి రాకపోతే ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. కొత్తగా క్రెడిట్ కార్డులు పొందే అవకాశం తగ్గిపోతుంది. సెటిల్మెంట్ అనేది మన ఆర్థిక క్రమశిక్షణపై ఎప్పటికైనా ఒక మచ్చ లాంటిదే.